ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డిఫైన్ ఫ్రిక్షన్ అండ్ నార్మల్ రియాక్షన్ అండ్ స్టేట్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంటి, యాక్చువల్గా డెఫినేషన్ చెప్పండి. అలాగే నార్మల్ రియాక్షన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ లాలో ఏమున్నాయి ఏంటి. ఫస్ట్ ఫ్రిక్షన్, ద ఫోర్స్ which oppose the relative motion between two surfaces in contact or which opposes the motion of your body on the surfaces of another body is known as frictional force or frictional. It is denoted by F, capital F. జనరల్ గా ఫోర్స్ కి మనం F అని డినోట్ చేస్తాం, ఇక్కడ ఫ్రిక్షన్ కూడా మనం F అని డినోట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే అపోజ్ అంటే ఆపోజిట్ గా ఏదైనా ఒక బాడీ ముందుకు మూవ్ అవుతుంటే ఇంకొక ఆబ్జెక్ట్ మీద పడి స్లైడ్ అయ్యి మూవ్ అవుతూ ఉంటే దాన్ని అపోజ్ చేయడం అనమాట, ముందుకు వెళ్లకుండా ఆపే ఫోర్స్ అనమాట. ఎప్పుడు టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ అనమాట, రెండు సర్ఫేస్లు ఒకదానికొకటి కాంటాక్ట్ అయ్యి ఉంటే దాన్ని ఫ్రిక్షన్ అంటారు. ఇక్కడ దాకా రాసినా పర్వాలేదు మీరు, లేదా ఇది ఇంకో డెఫినేషన్ అనమాట, ఆర్ అన్నాం కాబట్టి. which opposes the motion of the body on the surfaces of another body is known as frictional force or friction. సో కాబట్టి మీరు ఇక్కడ నుంచి ది ఫ్రిక్షన్ which oppose the relative motion between two surfaces in contact, ఈ డెఫినేషన్ రాసిన చాలా ఎగ్జామ్ లో, is called or is known as friction అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ నార్మల్ రియాక్షన్, when two bodies are in contact, రెండు బాడీస్ కనుక కాంటాక్ట్ లో ఉంటే ది కాంపోనెంట్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్ బిట్వీన్ దెన్ నార్మల్ టు ది కాంటాక్ట్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ నార్మల్ రియాక్షన్. అంటే ఒక టూ బాడీస్ ఉన్నాయి, ఇది ఒక బాడీ, దీని మీద ఇంకో బాడీ పెట్టాం, ఇలా ఈ సర్ఫేస్ కి బాడీ రెండు ఇలా కాంటాక్ట్ అయింది, దీనికి నార్మల్ అన్నమాట. ఈ డైరెక్షన్ కాంటాక్ట్ సర్ఫేస్ నుంచి ఇలా పైకి, ఇలా పైకి అనమాట, ఎగ్జాక్ట్ గా 90 degrees పైకి తీసుకుంటే దీన్ని నార్మల్ రియాక్షన్ అంటారు. కొన్ని బుక్స్ లో ఎన్ అంటారు, కొన్ని బుక్స్ లో ఆర్ అంటారు, అప్వర్డ్ డైరెక్షన్ అనమాట. అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి చూస్తే డౌన్వర్డ్ డైరెక్షన్ ఏం యాక్ట్ చేస్తుంది అంటే, ఈ బాడీ నేను దీని మీ సర్ఫేస్ మీద పెట్టిన బాడీ యొక్క మాస్ m అయితే, అలాగే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఈ ఆబ్జెక్ట్ ఈ సర్ఫేస్ అంటుకొని ఉండడానికి కారణం g అయితే దిస్ ఈస్ mg. జనరల్గా mgని ఏమంటాం అంటే మనం వెయిట్ అని కూడా అంటాం, వెయిట్ w అని కూడా అనొచ్చు. అయితే నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు mg అనమాట, వెయిట్ ఆఫ్ ది బాడీ అవుతుంది. దాన్ని నార్మల్ రియాక్షన్, దీన్ని r అని డినోట్ చేస్తారు. దీంట్లో కొన్ని బుక్స్ లో n అని డినోట్ చేస్తారు, మీ ఇష్టం, n అన్నా r అన్నా, ఇక్కడ పర్పస్ అయితే ఒకటే అనమాట, నార్మల్ రియాక్షన్. టోటల్ సెంటెన్స్ లో ఫస్ట్ అక్షరం ఏమో n, రియాక్షన్ లో ఫస్ట్ అక్షరం ఏమో r కాబట్టి r గా తీసుకున్నారు ఇక్కడ. ఓకే, తర్వాత లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. లా అంటే నియమం అనమాట, ఫ్రిక్షన్ యొక్క నియమాలు అనమాట, వేటినిది ఫాలో అవుతుంది అనేది. ఫ్రిక్షన్ opposes the relative motion between two surfaces in contact and it acts always parallel to the surfaces in contact. ఫ్రిక్షన్ అనేది opposes relative motion between two surfaces. ఒక సర్ఫేస్ ఏమో ఇటు మూవ్ అవుతుంది రైట్ సైడ్ కి, ఒక సర్ఫేస్ ఏమో లెఫ్ట్ కి మూవ్ అవుతుంది అనుకోండి. ఆ రెండింటిని స్పీడ్ గా మూవ్ అవ్వకుండా ఆప్ చేసే అపోజింగ్ ఫోర్స్ అనమాట. అది కూడా రిలేటివ్ మోషన్ బిట్వీన్, అంటే రెండు స్పీడ్ తగ్గుతాయి అనమాట. అలా దాన్నే, అది కూడా ఆల్వేస్ ఎలా ఉంటుంది, సర్ఫేస్ కి ప్యారలల్ గానే ఉంటుంది అనమాట, ఎప్పుడు కాంటాక్ట్ అయి ఉన్నప్పుడు అనమాట. ద ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్, దట్ ఈస్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్స్, లూబ్రికేషన్స్, టెంపరేచర్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ సర్ఫేస్ కాంటాక్ట్ అన్నాం కదా, సర్ఫేస్ కాంటాక్ట్ అన్నప్పుడు ఏంటంటే నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అనమాట. ఇది ఒక మెటీరియల్ ఇలా తీసుకున్నాం, దీనికి ఇంకొక మెటీరియల్ని కలిపామనుకోండి, దీనికి ఇంకొక మెటీరియల్ని కలిపాను అనుకోండి,
ఇంకో మెటీరియల్ రెడ్ కలర్లో ఒకటి ఉంది, గ్రీన్ కలర్లో ఒకటి ఉంది కదా. ఇలాగా అయినప్పుడు ఈ రెండు మెటీరియల్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సపోజ్ ఈ రెండు బ్రిక్స్ అనుకోండి, ఎటకలు అనుకోండి, వీటి మధ్య ఫ్రిక్షన్ ఒకలా ఉంటుంది. ఇదేమో ఇటువైపు జరుపుదాం అనుకుంటున్నాను, ఇలాగా. ఇది ఇటువైపు జరుపుదాం అనుకుంటున్నాను, కానీ రెండు కూడా అపోజింగ్. రెండు బ్రిక్స్ అనుకోండి, ఏమవుతుంది? జరగనివ్వదు. గరుగ్గా ఉండడం వల్ల సర్ఫేస్ మీద ఈ రెండు జరగవు. అదే రెండు వుడెన్ పీసెస్ తీసుకున్నాను అనుకోండి, ఇదొక చెక్క ముక్క, ఇదొక చెక్క ముక్క, టూ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే కలర్స్ మీకు వేరేగా ఉండడం కోసం పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే సేమ్ మెటీరియల్స్. రెండు ఇటుకలు పెట్టాను, ఇలా పెట్టి పై ఇటుకని ఇలా లాగుతున్నాం, జరిపితే సరిగ్గా జరగదు అనమాట, ఒకలా ఉంటుంది ఫ్రిక్షన్. అదే రెండు చెక్క ముక్కలు తీసుకున్నాం, ఒక చెక్క ముక్క మీద ఇంకో చెక్క పెట్టాం, అప్పుడు ఫ్రిక్షన్ ఒకలా ఉంటుంది. రెండు ఐరన్ పీసెస్ తీసుకున్నాం, ఐరన్ పీసెస్ ఇనుప ఐరన్ పీసెస్ తీసుకొని జరుపుతున్నప్పుడు సరిగ్గా జరగట్లేదు అనమాట. జరగనప్పుడు మనం ఏం చేస్తాం? దీని మధ్యన కొంచెం ఆయిల్ వేసాం అనుకోండి, ఏమవుతుంది? లూబ్రికెంట్ అన్నాం ఇక్కడ, ఇదిగో లూబ్రికెంట్స్. అలాగే లూబ్రికెంట్ ఆయిల్ కానీ గ్రీస్ కానీ రాస్తాం అనుకోండి, ఏమవుతుంది? ఈజీగా మూవ్ అవుతుంది. అలాగే ఈ ఆబ్జెక్ట్లు ఒకదానికొకటి టచ్ అయి ఉన్నప్పుడు దీనికి టెంపరేచర్ కానీ పెంచేస్తాం అనుకోండి, టెంపరేచర్ అంటే కింద పెట్టి వేడి చేసేస్తాం అనుకోండి రెండు ఐరన్ బ్లాక్స్ని, మేబీ ఫ్రిక్షన్ చేంజ్ అవ్వచ్చు. ఆయిల్తో పెట్టినప్పుడు మూవ్ అయినంత ఇదిగా వేడి చేయగానే ఏమవుతుంది? ఆయిల్ అనేది మేబీ కాసేపటికి వేడికి ఆవిరైపోయి ఇది సరిగ్గా జరగకపోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ ఫ్రిక్షన్ అనేది మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంది. అలాగే మెటీరియల్కి మధ్యన మీరు యూజ్ చేసే కాంటాక్ట్ మీద, ఈ కాంటాక్ట్ దగ్గర యూజ్ చేసే లూబ్రికెంట్స్ మీద, అలాగే చుట్టూ ఉన్న టెంపరేచర్ మీద డిపెండెంట్. అలా కాకుండా ఒక అద్దం మీద ఇంకో అద్దం పెట్టి జరిపామనుకోండి, ఈజీగా జరిగిపోద్ది. వాటి మధ్యన ఆయిల్ వేసాం అనుకోండి, ఇంకా ఈజీగా జరిగిపోద్ది అనమాట. అలాగే ఒక ఐస్ ముక్క మీద ఇంకో ఐస్ ముక్క పెట్టినా ఈజీగా జరిగిపోద్ది. కాబట్టి ఇదంతా కూడా ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ కూడా దేని మీద అంటే నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ది టూ సర్ఫేసెస్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్, ఇదొక ఏరియా. అంటే ఇంత చిన్న చిన్న ఇటుకల మధ్య పెట్టి, రెండు ఇటుకలు పెట్టి ఇలా జరిపితే ఎంత ఫ్రిక్షన్ ఉంటుందో, బాగా పెద్ద పెద్ద ఇటుకల మధ్య కూడా ఫ్రిక్షన్ అయితే అంతే ఉంటుంది. వెయిట్ అయితే పెరుగుతుంది, బట్ ఫ్రిక్షన్ అయితే మాత్రం అంతే ఉంటుంది అనమాట. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవ్వదు. చిన్న గాజు పలక మీద ఇంకో గాజు పలక రాసిన, పెద్ద గాజు పలక మీద ఇంకో గాజు పలకని తీసుకొచ్చి స్లైడ్ చేసిన అంతే ఫ్రిక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు స్లైడింగ్ అయితే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవ్వదు ఇది. నెక్స్ట్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నార్మల్ రియాక్షన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ. ఇది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంటే ఫ్రిక్షన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ అనమాట. నార్మల్ రియాక్షన్ అంటే ఇది ఇందాక వేసిన డయాగ్రామ్ నార్మల్ రియాక్షన్ అనమాట. అయితే ఇక్కడ F is directly proportional to R. అంటే ఈ ఫ్రిక్షన్ అనేది ఏంటంటే ఇది ఇలా ఉంది, దీనిపైన ఒక ఆబ్జెక్ట్ పెట్టారు, ఈ నార్మల్ రియాక్షన్ ఇది పైకి పనిచేస్తే R అన్నమాట. అంటే ఇది ఎక్కువ బరువు ఉందనుకోండి, ఇది ఎక్కువగా నొక్కుతుంది కిందకి. అంటే వెయిట్ ఎంత ఉంటుంది? mg వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ mg అనే వెయిట్ ఎప్పుడైతే డౌన్కి బాగా ఎక్కువ పెరుగుతుందో, ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ ఇది దీన్ని పైకి నొక్కుతుంది అనమాట. ఆబ్జెక్ట్కి ఇలా పైకి బాగా నొక్కడం వల్ల, ఈ సర్ఫేస్ కూడా నొక్కడం వల్ల బెండ్ అవ్వకుండా పైకి నొక్కుతుంటుంది. ఇది వెయిట్ పెరిగే కొలది ఈ అడుగునున్న సర్ఫేస్ చెక్క అవ్వచ్చు, లేకపోతే మేబీ టేబుల్ మీద పెట్టారనుకోండి ఒక ఆబ్జెక్ట్, ఆ టేబుల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, పైకి ఎక్కువ ఫోర్స్ని అప్లై చేస్తాను అనమాట. అలా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ మధ్యనున్న కాంటాక్ట్ చాలా టైట్గా ఉండి మనకి ఏమవుతుందంటే ఫ్రిక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫ్రిక్షన్ అనేది నార్మల్ రియాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అదే టేబుల్ మీద థర్మాకోల్ పెట్టామనుకోండి, దాని వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, బల్ల కూడా పైకి బెండ్ అవ్వదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ F ఈజ్ ప్రపోర్షనల్ టు R
ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమంటారంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. అంటే మీరు టేబుల్ మీద పెట్టే మెటీరియల్ బట్టి దీని యొక్క క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఆ మెటీరియల్ కాన్స్టెంట్ ఏది అంటే ఇది మ్యూ అన్నమాట, మ్యూ. సో ఇది ఒకటే ఫార్ములా ఇంచుమించుగా దీంట్లో ఈ స్లైడింగ్ రోలింగ్ ఫ్రిక్షన్లకు అన్నమాట. ఓకే, కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంది, స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది అనుకోండి, ఇదిగో ఎఫ్ఎస్ అంటాం స్టాటిక్ ఫ్రిక్షన్, ఇది మ్యూఎస్ అంటాం ఇది. అలాగే కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంది అనుకోండి ఎఫ్కే మ్యూకే ఆర్, రోలింగ్ ఫ్రిక్షన్ ఉంది అనుకోండి ఎఫ్ఆర్ మ్యూఆర్ ఇంటూ ఆర్. ఇది సేమ్ స్టైల్ ఫార్ములా అనమాట. ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ నార్మల్ రియాక్షన్ అని అర్థం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో డిఫైన్ ది 3 types of frictional forces. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది 3 types ఫ్రిక్షన్స్ వచ్చి 3 రకాలు ఉన్నాయంట. అవి ఏంటి డెఫినేషన్ ఇమ్మన్నారు. దేర్ ఆర్ 3 types of frictional forces. One is static friction or limiting friction. Second one is kinetic friction or dynamic friction. Third one is rolling friction. 3 రకాల ఫ్రిక్షన్స్ ఉన్నాయన్నమాట మొత్తం. ఓకే, స్టాటిక్, కైనెటిక్, రోలింగ్. స్టాటిక్ లోనే ఒక లెవెల్కి వెళ్తే లిమిటింగ్ వస్తుంది అనమాట. ఓకే, ఇంక డైనమిక్ కన్నా కైనెటిక్ కన్నా ఒకటే. దీంట్లో ఫస్ట్ చూద్దాం స్టాటిక్ ఫ్రిక్షన్. ద మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్రెసెంట్ ఇన్ ఎ బాడీ when it is in rest position on the surface of another body, or when a body just tends to move on the surface of the another body is called static friction. It is denoted by Fs. ఇందా చెప్పాను Fs, Fk, Fr. ఇప్పుడు దీనికి ఎలా చెప్పొచ్చు, మనం ఒక టేబుల్ తీసుకున్నాం. ఈ టేబుల్ మీద మనం ఒక టేబుల్ తీసుకున్నాం ఇలాగా. ఈ టేబుల్ మీద ఏం చేస్తామంటే మనం ఒక ఆబ్జెక్ట్ పెడతాం. ఇలాగ ఒక ఆబ్జెక్ట్ పెడతాం. పెట్టిన తర్వాత ఈ ఆబ్జెక్ట్కి ఇక్కడ ఒక తాడు కట్టేలాగా దీనికి ఒక చిన్న పుల్లి, ఒక చక్రం లాంటిది వేస్తాం. ఇక్కడ ఒక చక్రం, దీనికి ఇలాగ ఈ తాడు కట్టి ఈ పుల్లి మీద నుంచి ఇలా కిందకి ఒక ప్లేట్ పెడతాం. ఇలాగా ఒక ప్లేట్ వేలాడదీసి దీంట్లో వెయిట్లు వేస్తూ ఉంటాం అనమాట. కొంచెం వెయిట్లు వేస్తూ ఉంటాం. ఒక సర్టన్ లెవెల్కి వచ్చిన తర్వాత ఏమవ్వాలి, ఈ ఆబ్జెక్ట్ ఇటు మూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ మాస్. ఇలా కిందకి తీసుకుంటేనేమో దీని యొక్క వెయిట్ mg పనిచేస్తుంది. ఇలా mg వెయిట్. ఇలా పైకి పనిచేసేది నార్మల్ రియాక్షన్ R అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, వెయిట్లు యాడ్ చేస్తున్నారు. దీంట్లో ఒక్కొక్కటి వెయిట్, ఇలాగా వెయిట్స్ యాడ్ చేసేటప్పటికి ఏమవుతుంది, ఒక చోటకి ఒక లెవెల్కి వెయిట్స్ బరువు ఎప్పుడైతే పెరిగింది చక్రం తిరిగి ఈ ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్కి మూవ్ అయిపోతుంది. అయితే దీంట్లో ఇక్కడ రాళ్ళన్నీ యాడ్ చేసేస్తారు. సపోజ్ ఏంటి, దీంట్లో 4 stones వేసారు. 4 stones వేసినప్పుడు ఏమవ్వాలి, ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అయింది అనుకుందాం కొంచెం యువతలకి. మరి 3 stones వేస్తే మూవ్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు మూవ్ అవ్వలేదు అంటే డ్యూ టు ఫ్రిక్షన్. ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోయి ఉంటే 3 stones కైనా అది మూవ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. దాన్ని ఏమంటారంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అని అంటారు. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ వల్ల ఆబ్జెక్ట్ మూవ్ అవ్వలేదు అనమాట. ఎక్కువ వెయిట్ ని యూజ్ చేయవలసి వచ్చింది ఆబ్జెక్ట్ మూవ్ చేయడానికి. సో కాబట్టి దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ కదలకుండా అలా ఉంది అంటే కారణం ఏంటంటే వెయిట్స్ లేక కాదు, ఇక్కడ ఫ్రిక్షన్ వల్ల ఆగుంది. కాబట్టి మామూలుగా అయితే మూవ్ అయిపోను, బట్ ఫ్రిక్షన్ వల్ల కొంచెం స్లోగా మూవ్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వే కైనెటిక్ ఫ్రిక్షన్. If a body is moving on the
surface of the another body, the frictional force present between them is called kinetic friction. ఇప్పుడు ఇది మూవ్ అవుతుంది, దీంట్లో ఒక 4 స్టోన్స్ వేసేస్తాం, వేసేగానే ఏమవుతుంది, ఇది ఇలా జరుగుతుంది టేబుల్ మీద, అవునా కాదా? ఇది ఇలా జరుపుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు నేనేమంటాను, ఫ్రిక్షన్ లేకపోతే, అక్కడ కనుక ఫ్రిక్షన్ లేకపోతే ఈ టేబుల్కి దీనికి మధ్యన ఈ ఆబ్జెక్ట్ ఇంకా స్పీడ్గా జరుగును, ఫ్రిక్షన్ ఉండడం వల్ల కొంచెం స్లోగా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎఫ్కే అంటాం, కైనెటిక్ ఫ్రిక్షన్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ రోలింగ్ ఫ్రిక్షన్. ఇఫ్ ఏ బాడీ రోలింగ్ ఓవర్ సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ, దెన్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఈజ్ కాల్డ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ఆర్. ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ ఉంది మీకు. ఈ ఆబ్జెక్ట్కి నేను కింద చక్రాలు పెట్టాను, రోలర్స్ పెట్టాను, చక్రాలు పెడితే ఇన్ని స్టోన్స్ వేయవలసిన అవసరం ఉంటుందా? మనకి అవసరం ఉండదు. తక్కువ రాళ్ళకి అది ఈజీగా మూవ్ అయిపోయి ముందుకు వచ్చేస్తాను అనమాట. అంటే రౌండ్గా ఉన్న సిలిండర్స్ లాంటివి వేసిన దీని కింద, లేదా దీనికి 4 చక్రాలు పెట్టేగానే ఏమవుతుంది, ఎంత బరువు ఉన్నా అది తక్కువ ఇన్ని, అంటే మామూలుగా మూవ్ అవ్వాలంటే 4 స్టోన్స్ వేయాలి, నేను 4 స్టోన్స్ వేయక్కర్లేదుగా, 2 స్టోన్స్కి మూవ్ అయ్యి వచ్చేసేయచ్చు అనమాట. కాబట్టి దాన్నే రోలింగ్ ఫ్రిక్షన్ అంటారనమాట, రోల్ అయ్యేదాన్ని అనమాట. నెక్స్ట్